నామమునకు ఘనత కలుగును గాక. పరమగీతము 1వ అధ్యాయము 8వ వాక్యం మనం గమనించుకుంటున్నాము. నారీమణి సుందరి, అది నీకు తెలియకపోయినా మందల అడుగుజాడను బట్టి నువ్వు పొమ్ము, మంద కాపరుల గుడారం లేదా నీ మేక పిల్లల్ని మేపము. ఇక్కడ షూలమితి, పరమగీతంలో షూలమితి ప్రియురాలుగాను, సొలొమోను ప్రియుడుగాను, సంఘము మనముగాను, కాపరి యేసుక్రీస్తుగాను ఉంటున్నట్టుగా మనం గమనిస్తున్నాం. అలా పోల్చుకొని వ్రాయబడింది. ఇక్కడ మనం గమనించినప్పుడు షూలమితి అడుగుతుంది, నా ప్రాణప్రియుడా, నువ్వు ఎచ్చట ఉంటావు చెప్పు నాకు. నీ మందను నువ్వు ఎచ్చట మేపుదువో, మధ్యాహ్నం నువ్వు ఎచ్చట నీడకు వాటిని తోలుదువో నాతో చెప్పుము. ముసుగు వేసుకొని దానిని నీ జతకాళ్ళ మందలేద్దా నేను ఎందుకు ఉండవలేను అని అడుగుతున్నట్టుగా మనం చూస్తున్నాం. దానికి చెప్తున్నాడు, నారీమణి సుందరి, అది నీకు తెలియకపోయినా మందుల అడుగుజాడను బట్టి నువ్వు పొమ్ము, మంద కాపర్ల గుడారం లేదా నువ్వు మందల్ని మేపము అని చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. అడుగుజాడలు అంటే మంద కాపరుల అడుగుజాడలు లేదా మందల అడుగుజాడ అంటే సహవాసం అని మనం గుర్తుంచుకోవాలి. మనకు యేసు ప్రభు ఏం చెప్పి ఉన్నాడంటే, యోహాను సువార్త 10:9 నుండి మనం గమనించినప్పుడు, గొర్రెలు పోవు ద్వారం నేనే, నా ద్వారా ఎవడైనాను లోపల ప్రవేశించిన ఎడల వాడు రక్షింపబడి నా వాడై లోపలికి వచ్చుచు పోవచ్చు, బయటికి వచ్చుచు మేత మేయిచి ఉండును. దొంగతనమును హత్యను నాశనమును చేయుటకే వచ్చును, కానీ అది దేనికి రాడు. గొర్రెలకు జీవము కలుగుటకు, అది సర్వ సమృద్ధి కలిగి ఉండుటకు నేను వచ్చి తిని అని మీతో చెప్పుచున్నాను అని చెప్తున్నాడు ప్రభు. కనుక గొర్రెలకు మంచి కాపరి అయిన యేసు ప్రభు యొక్క అడుగు జాడలను బట్టి లేదా ఆయన యొక్క వాక్యానుసారమైనటువంటి జీవితం మనం జీవించుకోవాలి అని ప్రభు ఇక్కడ మనకు హెచ్చరికిస్తున్నాడు. సంఘము అడుగుజాడ అనగా సహవాసం అని మనం గుర్తుంచుకోవాలి. సహవాసమునకు ఒక సంఘం ఏర్పరచుకొని అక్కడ మనం సమకూడుతున్నాం. యేసు ప్రభు చెప్పిన ప్రకారంగా అయితే ఆయన పునరుత్థానం అయి పైకి వెళ్ళిపోయిన తర్వాత శిష్యులు, ఆసక్తి కలిగిన వారు కూడి మేడగదిలో ప్రార్థించినప్పుడు పరిశుద్ధాత్మని అభిషేకం వారు పెందెకొస్తేనే పండుగ దినం వారు పొందుకున్నట్టుగా మనం చూస్తున్నాం. ప్రియమైనటువంటి దేవులారా, ప్రభువును కూర్చిన సాక్ష్యం పేతురు చెప్పినప్పుడు మొదటి దినమే ఎంతోమంది మారు మనసు పొంది 3,000 మంది దాకా దినం బాప్టిజం తీసుకున్నట్టుగా మనం చూస్తున్నాం. వీరు ఏం చేశారంటే, ప్రతిదినము దేవాలయంలోనూ ఇంటిండను తప్పక కూడుకొనుచు అపొస్తలుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుటి అందును ప్రార్థన చేయటి అందును ఎడదెగక ఉండిరి. ఇటు సహవాసంలో మనం కూడా ఎదిగితే నిశ్చయముగా పరిశుద్ధాత్మాభిషేకం పొంది దేవుని సహవాసంలో బలం పొందిన వారై దేవుని రాజ్యం చేరుకునేదానికి దేవుడు మనకు సహాయం చేస్తారు. ఆత్మీయ అభిషేకం, ఆత్మాభిషేకం, ఆత్మబోధ, ఆత్మ సహవాసం మనం కలిగి ఉండాలి. ఎప్పుడో ఆదివారం లేకపోతే మంగళవారం, శుక్రవారం లేకపోతే ఇంకొక దినం కాదు, అనుదినము దేవునితో మన ఆత్మీయ సహవాసం కలిగి ఉండాలని ఈ వాక్యాల ద్వారా మనం గమనిస్తున్నాం. కనుక ప్రతిరోజు మనం ఎక్కడొక్కడో పోకపోతే మన ఇంట్లోనే మనం అందరం కలిసి సహవాసం చేసి ఆత్మీయ అనుభవం కలిగిన వారమై పునరుత్థానమందు దేవుని సన్నిధిలో తప్పక కూడుకొనచ్చు, ప్రత్యేకపరచుకొనచ్చు, దేవుని కొరకు జీవించుకున్నట్టుకు మమ్మల్ని సిద్ధపరచుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన ప్రభా, నువ్వు ఆకాశం నుంచి నా తండ్రి ఈ మానవుడిగా ఈ లోకంలోనికి వచ్చావు. మా కొరకు అమాదిరికరమైన జీవితం జీవించి చూపించారు తండ్రి. నువ్వు నా తండ్రి పైకి వెళ్ళకముందే మాకు చెప్పావు, ఆదరణకర్తను మీ ఎదుగు పంపిస్తాను, అతడు వచ్చి మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపిస్తాడని సెలవిచ్చిన ప్రకారంగా మీరు ఆత్మను పంపించి మమ్మల్ని అందరినీ పరిశుద్ధమైన జీవితం జీవించడానికి మాకు నేర్పించినందుకు స్తుతి స్తోత్రం. అంటే ఆత్మీయ అనుభవం కలిగి ప్రతి ఒక్కరూ ఈ లోకంలో నా తండ్రి మందలి అడుగుజాడని తెలుసుకొని ముందుకు పోవటానికి సహాయం చేయమని దీవించమని యేసుక్రీస్తు పుణ్యనామమున మిక్కిలి వినయంతో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.